ఏది సతీష్ భాయ్ వస్తున్నా వాళ్ళ నాయకత్వంలో మనమందరం కూడా తెలంగాణ రాష్ట్ర సాధన జరిగేంత వరకు కూడా మన అంబర్పేట ప్రజలందరము ఈరోజు తెలంగాణ సంబంధించినటువంటి క్యాలెండర్ను ప్రారంభించుకోవడం జరిగింది. ఈ నెల 28వ తేదీ తెలంగాణ విషయంలో మరి కేంద్ర ప్రభుత్వము తెలంగాణ అనుకూల ప్రకటన ఇస్తుందా లేదా అనేటువంటి ఒక ఉత్కంఠ తెలంగాణ ప్రజల్లో ఉంది. మరి ఈరోజు తెలంగాణకు సంబంధించినటువంటి ఈ యొక్క 28వ తేదీ దగ్గర పడుతుండడంతో తెలంగాణ వ్యతిరేక శక్తులు అనేక రకాల కుట్రలు చేస్తూ ఉన్నారు, అనేక రకాల కుతంత్రాలు చేస్తూ ఉన్నారు. తెలంగాణ రాకుండా అడ్డుకునేటువంటి చివరి ప్రయత్నం మరొకసారి చేసేటువంటి మరి అనేక రకాల వార్తలు మనం వింటున్నాం. మరి ఈరోజు కాంగ్రెస్ సంబంధించినటువంటి, తెలుగుదేశం సంబంధించినటువంటి, వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి అనేక మంది నాయకులు తెలంగాణ రాకుండా అడ్డుకునేటువంటి ప్రయత్నము, పత్రికా ప్రకటనలు చేయడము, ఢిల్లీకి వెళ్ళి మరి ఈరోజు రాయబారాలు చేయడము, అడ్డుకునేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఈ సందర్భంగా నేను అన్ని రాజకీయ పార్టీలను కోరేది ఒకటే, ఒక పార్టీల పరంగా ఒక స్పష్టమైనటువంటి నిర్ణయం తీసుకొని చిరకాల పోరాటమైనటువంటి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి ప్రకటనకు కట్టుబడి ఉండి మరి ఈ 28వ తేదీ లోపల ఏదైతే మీరు స్పష్టమైనటువంటి రోడ్ మ్యాప్ ప్రకటిస్తున్నారో ఆ రోడ్ మ్యాప్ ప్రకటించాల్సిందిగా భారతీయ జనతా పార్టీ తరఫున డిమాండ్ చేస్తాం. డిసెంబర్ 9 చిదంబరం గారు చేసిన ప్రకటన కట్టుబడి హైదరాబాద్ రాజధానిగా తెలంగాణ రాష్ట్రాన్ని వెంటనే ఏర్పాటు చేయాలని చెప్పేసి తెలంగాణ జేఏసీ పక్షాన డిమాండ్ చేస్తున్నాం. వాళ్ళ షిండే గారు ప్రకటించారు. ఆ ప్రకటనకి అవధి ఇంకో 10 రోజులు మాత్రమే ఉంది. ఈ 10 రోజులకు ముందుగానే మరి సీమాంధ్ర శక్తులు ఇవాళ బయలుదేరి రకరకాల వివాదాలు సృష్టించే ప్రయత్నం చేస్తూ ఉన్నాయి. కొంతమంది ఢిల్లీ వెళ్ళి రకరకాల ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. ఎవరే ప్రయత్నాలు చేసినా కూడా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అనేది ఆగదు. తప్పనిసరిగా తెలంగాణ రాష్ట్రం వచ్చి తీరుతుంది. అయితే తెలంగాణ రాష్ట్రం ఇచ్చే బాధ్యత కేంద్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ మీద ఉంది, అలాగే రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ మీద ఉంది. కాబట్టి రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ, కేంద్ర కాంగ్రెస్ పార్టీ వెంటనే చొరవ తీసుకొని, కేంద్ర ప్రభుత్వం చొరవ తీసుకొని వెంటనే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు దిశగా ప్రయత్నాలు కొనసాగించాలి. 28 నాటికల్లా రోడ్ మ్యాప్ ప్రకటించి స్పష్టమైన ప్రకటన చేయకపోతే తెలంగాణ జేఏసీ ఉద్యమిస్తుంది. తెలంగాణ ప్రజలంతా కూడా ఏకమై తప్పనిసరిగా తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకుంటారు. ఈ ఉద్యమంలో తెలంగాణకు వ్యతిరేకంగా ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ, తెలుగుదేశం పార్టీ కానీ, ఇకపోతే కాంగ్రెస్ పార్టీ, ఈ 3 పార్టీలు కూడా మాసి మాడైపోతాయి అని చెప్పేసి